మరొక అంశంలోకి వెళదాం. ఓవైపు కేబినెట్ మీటింగ్, మరోవైపు హెచ్ఓడీలు, సెక్రటరీల మీటింగ్. విజయవాడలో ఈ రోజు కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి. పుష్కరాల నిర్వహణ, స్విస్ ఛాలెంజ్ విధానంపై సమీక్ష, కార్యాలయాల తరలింపు వంటి అంశాలపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. వీటితో పాటుగా ప్రభుత్వంలో టెక్నాలజీ పాత్రపై మధ్యాహ్నం తరువాత సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘ సమీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. పుష్కరాల నిర్వహణ, పనులు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. మంత్రులు పుష్కర పనులపై దృష్టి పెట్టడం లేదని సీఎం భావిస్తున్నారు. దీంతో కేబినెట్ సమావేశంలో మంత్రులకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇకపోతే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. దీని ఫీడ్బ్యాక్ పై చర్చ జరగనుంది. రాజకీయంగా వస్తున్న విమర్శలు తిప్పికొట్టే విషయంలో కూడా కేబినెట్ లో సీఎం చర్చించనున్నారు. ఇక అమరావతికి కార్యాలయాల తరలింపుపై కూడా కేబినెట్ చర్చించనుంది. కొందరు మంత్రులు వెలగపూడిలో కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో స్టేటస్ పై చర్చ జరగనుంది. సదావర్తి భూముల విషయంలో ప్రతిపక్షాల విమర్శలు, ప్రస్తుత పరిస్థితిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి 1-2 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో పాటు 29వ తేదీ భారీగా తలపెట్టిన వనం మనంపై మంత్రివర్గం చర్చించనుంది. కాంగ్రెస్ ప్రైవేటు బిల్లు అంశంపై పొలిటికల్ చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ తర్వాత సుదీర్ఘ భేటీని సీఎం నిర్వహించనున్నారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలతో కలిపి 6 గంటల పాటు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పాలనలో టెక్నాలజీ ఉపయోగం, వనం మనం కార్యక్రమం, పుష్కర నిర్వహణపై అధికారులతో సమీక్ష జరుపుతారు. కేబినెట్ ముగిసిన తర్వాత ఓ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.